వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం. రేపే అత్యంత పవిత్రమైన ఏకాదశి. 24 ఏకాదశులు ఒక సంవత్సరంలో వస్తాయి. అయితే ఆశ్వీజ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి ఎంతో పవిత్రమైనది. ఈ ఏకాదశిని ఇందిరా ఏకాదశి అని పిలుస్తారు. ఈ ఏకాదశి పితృపక్షంలో వస్తుంది కాబట్టి దీనికి ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది. ఈ ఇందిరా ఏకాదశి రోజు ఉపవాసం ఉండటం వల్ల పూర్వీకుల ఆత్మలు మోక్షం పొందుతాయని హిందూ మతంలో చెబుతున్నారు. ఆశ్వీజ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని ఇందిరా ఏకాదశి అంటారు. ఈసారి ఇందిరా ఏకాదశి వ్రతాన్ని అక్టోబర్ 10వ తేదీన జరుపుకోనున్నారు. శ్రీ మహావిష్ణు రూపమైన శాలిగ్రామాన్ని ఇందిరా ఏకాదశి నాడు పూజిస్తారని పండితులు చెబుతున్నారు. ఇందిరా ఏకాదశి రోజు ఆ విష్ణుమూర్తిని పూజలు చేసి ఉపవాసం ఉండి ఆ రోజు శ్రీ మహావిష్ణువుని ధ్యానించడం వల్ల మనతో పాటు మన పూర్వీకులకు కూడా మోక్షాన్ని ఇస్తాడంట. అందులోనూ పితృపక్షంలో వచ్చే ఈ ఏకాదశిని ఎంతో పవిత్రమైన ఏకాదశి అంటారు. ఈరోజు మనం ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుకి పూజలు చేయడం వల్ల మన తల్లిదండ్రులకు కూడా మోక్షం లభిస్తుందని నమ్ముతుంటారు. పితృపక్షంలో వచ్చే ఇందిరా ఏకాదశి రోజు ఈ పనులు చేస్తే పూర్వీకుల ఆత్మకు శాంతి కలుగుతుందట. తమ కోరికలు నెరవేర్చుకోవటానికి ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ మాసంలో ఇందిరా ఏకాదశి వచ్చింది. ఈ సమయంలో పితృపక్షాలు జరుపుకుంటారు. ఈ ఏకాదశి పితృపక్షాలకు జరుపుకోవడం వల్ల మోక్షానికి మార్గం సులువవుతుందట చాలామంది నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజున పూర్వీకులను స్మరించుకుంటూ పూజలు చేయటం వల్ల వారికి నరకం నుంచి స్వర్గానికి విముక్తి లభిస్తుందట. వారి ఆత్మలకు శాంతి చేకూరుతుందని పూర్వీకుల విముక్తి కోసం ప్రతి ఒక్కరూ ఈ ఏకాదశి తిథి నాడు పూజలు చేయాలి అని పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ సందర్భంగా ఈసారి ఇందిరా ఏకాదశి ఎప్పుడు జరుపుకుంటారు, పూజలు ఎప్పుడు చేయాలి, ఈరోజు శుభముహూర్తం, ఈ పవిత్రమైన రోజున పాటించవలసిన పరిహారాలు గురించి ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఏకాదశి తిథి ప్రారంభం అక్టోబర్ 9, 2023 సోమవారం మధ్యాహ్నం 12:36 ప్రారంభమై ఏకాదశి తిథి ముగింపు అక్టోబర్ 10, 2023 మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం ఇందిరా ఏకాదశి అక్టోబర్ 10వ తేదీ మంగళవారం నాడు జరుపుకోనున్నారు. ఏకాదశి రోజు ఉపవాసం, పూజలు, వ్రతాలు తర్వాత మీ శక్తి సామర్థ్యాల మేరకు బ్రాహ్మణులకు ఆహారం, పండ్లు, డబ్బులు స్వయంపాక దానం చేయాలి. ఇందిరా ఏకాదశి వ్రతం ఆచరించిన వారికి శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు ఖచ్చితంగా లభిస్తాయని చాలామంది నమ్ముతుంటారు. అంతేకాదు పూర్వీకుల ఆశీస్సులు కూడా లభిస్తాయని, మీరు మీ పూర్వీకుల్లో ఎవరైనా ఏదో ఒక కారణం వల్ల మోక్షం లభించకపోతే ఇందిరా ఏకాదశి వ్రతం చేసిన దాని తర్వాత వారి ఆత్మకు మోక్షం లభిస్తుందంట. ఏకాదశి వ్రతం చేసి దాని ద్వారా వచ్చిన పుణ్యఫలాన్ని తమ పూర్వీకులకు దానం చేస్తే మోక్షం లభిస్తుందని పురాణాల్లో చెబుతున్నారు. ఈ రోజున పూర్వీకులను స్మరించుకుంటూ వారికి పిండ ప్రదానాలు, శ్రాద్ధలు, తర్పణాలు సమర్పించే వారికి పితృదోషాలు, శాపాలు ఏమైనా ఉంటే వాటి నుంచి విముక్తి లభిస్తుందంట. ఇందిరా ఏకాదశి రోజు ఉపవాసం చేయటం వల్ల మనతో పాటు మన పూర్వీకులు కూడా మోక్షం లభిస్తుందని చెబుతూ ఉంటారు. మనం ఇందిరా ఏకాదశి రోజున ఏం చేయాలి, ఏం చేస్తే మన పూర్వీకులకి మోక్షం లభిస్తుంది అని అనుకుంటాము. ఇందిరా ఏకాదశి రోజు పూర్వీకులు విముక్తి కొరకు దేవతల ముందు దీపం వెలిగించి భగవద్గీతను చదవటం లేదా వినటం చేయాలి. మీరు భగవద్గీత మొత్తం చదవటం సాధ్యం కాకపోతే కనీసం ఏదో ఒక అధ్యాయం చదవాలి లేదా వినాలి. పూర్వీకులు విముక్తి కొరకు దేవుడిని ఆరాధించాలి. అంటే మీ తల్లి కానీ, తండ్రి కానీ, లేక మీకు సంబంధించిన మీ పూర్వీకులు ఎవరైనా నరకంలో ఉంటారో వారి విముక్తి కొరకు దేవుణ్ణి ఆరాధించాలి. సాయంత్రం వేళలో తులసి చెట్టు ముందు నేతి దీపం వెలిగించాలి. ఆ తర్వాత పూర్వీకుల విముక్తి కోసం ప్రార్థించాలి. ఇందిరా ఏకాదశి రోజున రావి చెట్టు ఎదుట ఆవ నూనెతో దీపం వెలిగించాలి. ఇలా చేయటం వల్ల
పూర్వీకుల ఆత్మకు శాంతి కలగడంతో పాటు మన పూర్వీకుల నుంచి మనకు ఎదురయ్యే సమస్యల నుంచి విముక్తులవుతామంట. అందుకే ఇందిరా ఏకాదశి రోజు పితృపక్షంలో వచ్చే ఈ ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉందని, ఈరోజు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువును పూజించటం వల్ల మీతో పాటు మీ పూర్వీకులకు కూడా మంచి జరుగుతుందని, అందుకే ఇందిరా ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలని చెబుతూ ఉంటారు. పూర్వీకుల ఆత్మకు మోక్షం కోసం ఇందిరా ఏకాదశి రోజు ఏమి చేయాలి? పితృపక్షంలో వచ్చే ఏకాదశిని ఇందిరా ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి రోజు ఉపవాసం ఉండాలి. అలాగే పూర్వీకుల పేరుతో దాన ధర్మాలు చేయడం వల్ల మరణం తర్వాత యమదూతలకు మనం భయపడకుండా మీ ఆత్మ ప్రయాణం సులభతరం అవుతుందని, దీంతోపాటు మీ పూర్వీకుల ఆత్మకు కూడా మోక్షం లభిస్తుందని, ఈ ఇందిరా ఏకాదశి నాడు ఖచ్చితంగా మీకు ఉపవాసం ఉంటే ఫలితం లభిస్తుందని, అందుకే ఈ ఇందిరా ఏకాదశి అత్యంత పవిత్రమైన ఏకాదశి అని చెబుతూ ఉంటారు. మీ కష్టాల నుంచి మీరు విముక్తి కలగాలంటే పితృపక్షంలో వచ్చే ఏకాదశి రోజు 5 తమలపాకులపై శ్రీ అని రాసి శ్రీ మహావిష్ణువుకు సమర్పించాలి. అనంతరం ఆకును ఎర్రటి వస్త్రంలో కట్టి వాటిని భద్రంగా ఏదైనా అల్మరలో వంటి ప్రదేశంలో ఉంచాలి. ఇలా చేయటం వల్ల మీరు చేసే వ్యాపారంలో పురోగతి లభిస్తుంది. మీరు చేసే ఉద్యోగాల్లో మీకు ప్రమోషన్లు, మీరు చేసే వ్యాపారంలో శుభవార్తలు వింటారు. మీరు ఇప్పటి వరకు పడిన కష్టాల నుంచి విముక్తి కలుగుతూ ఉంటుంది. ఇందిరా ఏకాదశి రోజు పూర్వీకులను స్మరించుకుంటూ, శ్రీ మహావిష్ణువును స్మరించుకుంటూ మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర వచ్చిన ఆవుకి పచ్చగడ్డి తినిపించాలి. ఇలా చేయటం వల్ల మీకు ఎంతో పుణ్యం లభిస్తుంది. అంతేకాదు, జాతకంలో బుధుని స్థానం కూడా బలపడుతుంది. ఉపవాస పద్ధతులు. ఇందిరా ఏకాదశి రోజు ఉపవాసం ఉండేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే మీకు మీ పూర్వీకులకు ఏకాదశి ఫలాలు లభిస్తాయి. ఈ ఇందిరా ఏకాదశి రోజు మీరు ఏ చిన్న తప్పు చేసినా దానివల్ల మీరు అనుకోని అవాంతరాలు ఎదురవుతాయి. ఈ రోజున ఉపవాసం ఉండేవారు కేవలం శుభ సమయాలు మాత్రమే ఉపవాసాన్ని విరమించాలి. అంటే మరుసటి రోజు అయిన ద్వాదశి నాడు మాత్రమే ఉపవాసాన్ని విరమించాలని శాస్త్రాలు వివరంగా చెప్పబడుతున్నాయి. ఇందిరా ఏకాదశి రోజు మీరు ఉడకబెట్టినది, పండించిన ధాన్యం ఏది తినకుండా పాలు పండ్లు మాత్రమే తిని ఉపవాసం చేయాలి. అలా ఉపవాసం చేసి శ్రీ మహావిష్ణువుకు పూజలు చేసి భగవద్గీత చదువుకుంటూ వింటూ అలా చేస్తే మీతో పాటు మీ పూర్వీకులు కూడా ఎంతో ఉద్ధరించబడతారని, ఇందిరా ఏకాదశి రోజు ఉపవాసాలు పూజలు చేయండి. మీ పూర్వీకులకు మోక్షం కలిగేలాగా చేయండి. మేము చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి.